అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అభిమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది చెప్ప పెట్టకుండా ఫోటోలు తీసుకుంటారని, అది తనకు నచ్చదని అన్నారు. తానేమీ అందమైన చెట్టునో ఇల్లునో కాదని, తాను మనిషినేనని తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడం సరికాదని చెప్పారు. మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. తనకే కాదు ప్రతి మనిషికి కొన్ని విషయాలు నచ్చవని, కొన్ని భయాలు వెంటాడుతుంటాయని అన్నారు. అలాగే తనకు ఇతరులు తనను ఫోటోలు తీసుకోవడం నచ్చదని చెప్పారు. అనుమతి కూడా అడగకుండా ఫోటోలు తీయడం చూస్తుంటే తన పర్మిషన్ లేకుండా వీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారని అనుకుంటారని సాయి పల్లవి తెలిపారు. కాగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన అమరన్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాగచైతన్య సరసన నటించిన తండేల్ సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 7న థియేటర్స్లో రానుంది. మరోవైపు సాయి పల్లవి బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తున్నారు. హిందీ రామాయణం చిత్రంలో సాయి పల్లవి నటిస్తున్నారు. హారర్ సినిమాలకు ఎప్పుడూ మంచి స్పందన వస్తుంది. త్వరలో మరో హారర్ సినిమా రాబోతుంది. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభి ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో అభి హారర్ సినిమాతో రాబోతున్నాడు. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు CRS క్రియేషన్స్ బ్యానర్స్ పై కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి నిర్మాణంలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ సినిమా ది డెవిల్స్ చైర్. ఈ సినిమాలో జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గంగా సప్తశిఖర మాట్లాడుతూ, సరైన హారర్ సినిమా వచ్చి చాలా రోజులైంది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ సినిమాలు నచ్చే వాళ్లకు మా ది డెవిల్స్ చైర్ పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త కథతో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే సినిమాని తీస్తున్నామని తెలిపారు. బాలీవుడ్ నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చావా. నటుడు వికీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా, మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా, రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం మరాఠా సామ్రాజ్యానికి రాజుగా నియమితులవుతాడు శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్. అయితే శంభాజీని చంపి మరాఠాను దక్కించుకోవాలని చూస్తాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. ఈ క్రమంలోనే ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత న్యాయ పోరాటం చేయబోతున్నారు. మానసికంగా నేను చాలా పెయిన్, డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది. ఐమ్ నాట్ వెల్. అసలు ఎందుకు మిమ్మల్ని అంతా డిస్టర్బ్ చేసిన అంశం ఏంటి? నేను చాలా ప్రాపర్గా మాట్లాడిన వీడియో. జేసీ గారి మాట వినండి. తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు. నేను ఎక్కడ బూతులు తిట్టో ఇంకోటో చేయలేదు. ఉమెన్ సేఫ్టీ కోసం చేశాను. దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. ఈమె కెలుపుకుంది అంటున్నారు. నేను కెలుపుకోలేదు. నేను క్లారిటీగా మాట్లాడాను. అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ పాయింట్ ఆఫ్ లో మాట్లాడాల్సి వచ్చింది? ఫలానా పార్కులో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పలేదు, లేకపోతే ఆ పార్కులోకి వెళ్తే ఇలా చేస్తారు అని చెప్పలేదు. దారిలో ఏదైనా జరిగితే 31st నైట్ ఎంతమంది పోలీసులకు సెక్యూరిటీ ఇస్తారు అని మాత్రమే జాగ్రత్త చెప్తాను. పార్టీ జరిగినప్పుడు అలా తిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడైనా జరిగినాయండి మీ దృష్టిలో? అలా జరిగితేనే చెప్పాలా అండి? న్యూ ఇయర్ పార్టీలు జరుపుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? దేర్ ఇస్ నో టుమారో అన్నట్లు జరుపుకోవాల్సిన అవసరం అయితే లేదు. మహిళలు పబ్బుల్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాటి గురించి మీరు ఏం చెప్తున్నారు? స్వేచ్ఛ అనేది లిమిటెడ్లోనే ఉండాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో యామిని శర్మ గారు కూడా ఖండించారు. ఎగ్జాక్ట్లీ పేరు చెప్పి చాలా నీట్గా
అదే రోజు రిలీజ్ అయింది. అవును. నా వీడియో ఆవిడ వీడియో ఒకే రోజు పబ్లిష్ అయింది. మేబీ టైం వేరియేషన్ అయింది. ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైతే ఎవరు సమాధానం చెప్తారు? ఐఎమ్ ఎడ్యుకేటర్ అని ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రం నాలెడ్జ్ వచ్చినట్లు కాదు. ఎమ్మెల్యే ఆయన ఎందుకు వాళ్ళ ఫాదర్ ఇష్యూ కాబట్టి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే ఆయన ఒక ఎమ్మెల్యే అన్న సంగతి ప్రజలు మర్చిపోయారు. ఒక ఎమ్మెల్యేకి తండ్రి అన్న సంగతి మర్చిపోయారు. ఎలాంటి లీడర్లను మనం ఎంచుకుంటున్నాము అంటే ఇన్ని తెలుసుంటూ కూడా ఏ ధైర్యంతో మీరు అట్లా మాట్లాడటం జరిగింది అంటే తెలియక మాట్లాడారా, తెలుసుండి మాట్లాడారా అంటే? నేను ఎక్కడ అన్యాయం మాట్లాడలేదు, అవినీతి మాట్లాడలేదు, బూతు మాట్లాడలేదు. గతేడాది టిల్లు స్క్వాడ్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు ఆమె లీడ్ రోల్ నటిస్తున్న తాజా చిత్రం పరదా. ఈ సినిమాకు లాక్డౌన్ లో సినిమా బండి అంటూ వచ్చి హిట్ అందుకున్న ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణిచివేస్తున్నాయి, ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి, వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. మలయాళ నటి దర్శన, సంగీత ఇందులో కీలక పాత్రలు నటిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ టీజర్ మీరు చూసేయండి. హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మదగజ రాజా. సుందర్ సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్లో విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని 50 కోట్లకు పైగా వసూలు చేసి సంక్రాంతికి విడుదలైన తమిళ సినిమాలన్నిటిలో నంబర్ 1 చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకు వెళ్తున్న యాక్షన్ కామెడీ జానరాలో రూపొందిన మదగజ రాజా ఆడియన్స్ కి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అందించే ఎంటర్టైనర్. హీరో విశాల్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో అదరగొట్టారు. సంతానం కామెడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. డైరెక్టర్ సుందర్ సి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అందించారు. విజయ్ యాంటోనీ పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తమిళ్లో ఘన విజయం సాధించి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అద్భుతంగా అలరిస్తుందని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోను సూద్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రిచర్డ్ ఎం నాథన్ డిఓపిగా పనిచేశారు. విజయ్ యాంటోనీ సంగీతం అందించారు. శ్రీకాంత్ ఎన్బి ఎడిటర్, మాటలు శశాంక్ వెన్నెలకంటి రాశారు. మనకు నచ్చకపోయినా కొన్నిసార్లు మౌనంగా ఉంటే పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పారు. సర్కార్ సినిమాలో తన కుమారుడిని అమితాబ్ బయటకు వెళ్లమనే సందర్భం ఉంటుందని, ఆ సన్నివేశాన్ని ఎలా చేయాలనే దానిపై తనకు అమితాబ్కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని తెలిపారు. కొడుకును బయటకు వెళ్లాలని కోపంగా అరిచి చెప్పారని, తాను సూచిస్తే సర్కార్ అందరిలాంటోడు కాదని, అందుకే మరోలా చేయాలని అమితాబ్ చెప్పారని, అంత గొప్ప నటుడితో వాదించడం ఇష్టం లేక తాను మౌనంగా ఉండిపోయానని చెప్పారు. అయితే ఆ రోజు రాత్రి 11 గంటలకు అమితాబ్ ఫోన్ చేసి, నేను అనుకున్న దానికంటే నువ్వు చెప్పిందే బాగుందని అన్నారు. నీవు చెప్పిన విధంగానే రేపు రీషూట్ చేద్దామని చెప్పారని అన్నారు. ఆ తర్వాత ఆ సీన్ను రీషూట్ చేశామని తెలిపారు. నటుడికి డైరెక్టర్కి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. ముంబైలో ఈ నెల 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై తన ఇంట్లో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడని తెలిసిందే. తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో దాడి జరగగా అతన్ని 3 గంటల 30 నిమిషాలకు లీలావతి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఘటన జరిగిన సమయంలో తనను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను సైఫ్ అలీ ఖాన్ కలిశాడు. దాడి జరిగిన సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి తనను కాపాడిన భజన్ సింగ్ రాణాకు కృతజ్ఞతలు తెలియజేశాడు సైఫ్ అలీ ఖాన్. భజన్ సింగ్ తో సైఫ్ అలీ ఖాన్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ రక్తంతో తడిసిపోయాడని, నడవలేని స్థితిలో ఉన్నాడని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఇప్పటికే మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. హాస్య నటుడు వెనెల్ కిషోర్ కీలక పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా వినోదాన్ని పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో జనవరి 24వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధం కండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ రెడీ అవుతుంది అని పేర్కొన్నారు. కదేంటంటే అది 1991 మే 21వ తేదీ
ఉత్తరాంధ్రలో తన రాజకీయ పర్యటన ముగించుకొని పెరంబుదూరు వెళ్లిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవ బాంబు దాడిలో కన్నుమూశారు. దీంతో రాజీవ్ చివరి పర్యటన చేసిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు రంగంలోకి దిగుతారు సిఐ భాస్కర్. అయితే అదే రోజు రాత్రి భీమిలీ బీచ్లో పులిదండి మేరీ అనే యువతి హత్యకు గురైనట్లు భాస్కర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ వస్తుంది. ఆ కేసు విషయంలో ఓ జర్నలిస్ట్ నుంచి ఒత్తిడి ఎదురవడంతో దాన్ని వారంలోపు పూర్తి చేస్తారని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తారని సవాల్ చేస్తాడు భాస్కర్. కానీ సరిగ్గా అప్పుడే తను రాజీవ్ గాంధీ హత్య కేసుపైన పనిచేయాల్సి రావడంతో మేరీ కేసును పరిష్కరించే బాధ్యతను ప్రైవేట్ డిటెక్టివ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటే వెన్నెల కిషోర్కు అప్పగిస్తాడు. తను మేరీ హత్య కేసును చేపట్టగానే ప్రేమికుడు బాలు, భ్రమతో సహా సస్పెండ్ అయిన ఎస్ఐ పట్నాయక్ మరో 3 జాలర్లను అనుమానితులుగా గుర్తిస్తాడు. మరి వీళ్లలో మేరీని హత్య చేసిందెవరు? ఆ హత్య వెనుకున్న కారణాలేంటి? ఈ కేసును శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వారంలో పరిష్కరించాడా లేదా? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. గతేడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడమే కాకుండా వరల్డ్ వైడ్ గా 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం హనుమాన్ సినిమాకు సీక్వెల్ వస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జై హనుమాన్ అంటూ ఈ సినిమా రానుండగా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుని షూటింగ్ కి రెడీగా ఉంది. అయితే హనుమాన్ తర్వాత ప్రశాంత్ నుంచి ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకి వెళ్లలేదు. హనుమాన్ అనంతరం బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. దీని తర్వాత కన్నడ నటుడు రిషబ్ శెట్టితో జై హనుమాన్, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో డెబ్యూ సినిమాని ప్లాన్ చేశాడు. అయితే ఈ 2 ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ వచ్చి కనీసం 4 నెలలకి పైగా అవుతున్నా ఇప్పటి వరకు అప్డేట్ లేదు. మరోవైపు హనుమాన్ తర్వాత జాంబిరెడ్డి సీక్వెల్ తీసే ఆలోచనలో ప్రశాంత్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ లేదు. గతేడాది నుంచి సెట్స్ మీదకి వెళ్లకుండా ఉన్న ప్రశాంత్ వర్మ ఈ ఏడాది అయినా తన ప్రాజెక్టులను ఫినిష్ చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం 2 సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో చేస్తున్న RC-16 సినిమా కాగా మరొకటి సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న RC-17 ప్రాజెక్ట్. ప్రస్తుతానికి అభిమానులు, మూవీ లవర్స్ ఫోకస్ అంతా బుచ్చిబాబు డైరెక్షన్ చేస్తున్న సినిమాపైనే ఉంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 3వ స్కెడ్యూల్ జనవరి 27 నుంచి హైదరాబాద్ లో మొదలు కానుందని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా బుచ్చిబాబు టీం ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేసిందని ఫిలిం నగర్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తుంది. త్వరలోనే అధికారికంగా టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు ఫిక్స్ చేసిన టైటిల్ ఆసక్తిని పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాన్వీ కపూర్ కు దేవర తర్వాత తెలుగులో ఇది 2వ సినిమా. RC-16 షూటింగ్ ను జూలై కల్లా పూర్తి చేసి దసరా లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రానికి తంగరాన్ ఫేమ్ ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. AR రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ సక్సెస్ రేట్ తగ్గడంపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ వల్లే సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మధ్యకాలంలో నేను చాలా మందితో సినిమాల గురించి మాట్లాడాను. ఏదైనా సరే తాము ఓటీటీలో చూస్తామని వారన్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా ఆడకపోవడానికి ప్రధాన కారణం అదే. కోవిడ్ సమయంలో ప్రజలందరూ ఓటీటీ వేదికగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు ఎంతో మారినప్పటికీ వారు మాత్రం ఓటీటీకే మొగ్గు చూపిస్తున్నారు. అది వాళ్లకు ఒక అలవాటుగా మారింది అని అక్షయ్ అన్నారు. కంటెంట్ ఎంపిక విషయంలో తాను ఎంతో జాగ్రత్తగా ఉంటానని అక్షయ్ చెప్పారు. మలయాళ భామ నిత్య మీనన్కు దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తాజాగా నిత్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమా రంగం అంటే ఇష్టం లేదని ఆమె చెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవితాన్ని అనుభవించాలి అనేది తన కోరిక అని, ఏదైనా అవకాశం వస్తే మరో రంగంలోకి వెళ్లాలని కూడా ప్రయత్నించారని తెలిపారు. అయితే జాతీయ అవార్డు తన ఆలోచనలను మార్చిందని చెప్పారు. ఉత్తమ నటిగా తాను అందుకున్న పురస్కారం తన సినీ జీవితానికి ఒక మార్గాన్ని చూపించిందని అన్నారు. మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్లో నిత్య మీనన్ నటించారు.
చూడాల్సి ఉంది. నిత్య కథానాయికగా జయలలిత బయోపిక్ చేస్తున్నట్లు 2019లో ప్రియదర్శిని అనే యువ దర్శకురాలు ప్రకటించారు. ది ఐరన్ లేడీ అనే టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇది జరిగి 5 ఏళ్లు దాటుతున్నా సినిమా మాత్రం పట్టాలపైకి ఎక్కలేదు. జయ బయోపిక్ పై నిత్య మాట్లాడుతూ బయోపిక్ చేయాలని తాము ఎంతో ఆశపడ్డామని చెప్పారు. అయితే తాము సినిమాను ప్రకటించిన తర్వాత అదే కథతో తలైవి అనే మూవీ వచ్చిందని తెలిపారు. కొంతకాలానికి క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ వచ్చిందని చెప్పారు. ఈ 2 విడుదలయ్యాక తాము సినిమా చేస్తే రిపీట్ చేసినట్టు అవుతుందని, అందుకే ఆ సినిమాను పక్కన పెట్టేశామని తెలిపారు. పిఎన్బి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ డియర్ కృష్ణ చిత్రం నుంచి తాజాగా బిగ్ టికెట్ రిలీజ్ అయింది. హీరో ఆది నటిస్తున్న శాంభల చిత్రం సెట్కు ఈరోజు డియర్ కృష్ణ మూవీ టీం వెళ్ళింది. ఆది సాయి కుమార్ చేతుల మీదుగా బిగ్ టికెట్ను విడుదల చేశారు. అక్షయ్ హీరోగా, ప్రేమలు చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన బ్యూటీ మమితా బైజు, మరో బ్యూటీ ఐశ్వర్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవడంతో మూవీ యూనిట్ హీరో ఆదితో బిగ్ టికెట్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులకు ఓ శుభవార్త కూడా అందించారు చిత్ర నిర్మాత పిఎన్ బలరాం. మొదటి 100 టికెట్ల బుకింగ్లో ఒక టికెట్ను డిప్పింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి 10,000 క్యాష్ బ్యాక్ కింద శ్రీకృష్ణుడి బహుమతిగా అందించనున్నట్లు రచయిత నిర్మాత పిఎన్ బలరాం తెలిపారు. ఇదే పద్ధతిని మొదటి వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చెప్పారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే. జిమ్లో వర్కౌట్లు చేస్తూ ఉండగా ఆమె కాలికి గాయమైంది. తాజాగా ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్ చైర్లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన హిందీ చిత్రం ప్రచారంలో పాల్గొనడం కోసం ముంబై బయలుదేరినట్లు తెలుస్తుంది. కారులో ఎయిర్పోర్ట్కు చేరుకున్న రష్మిక తన టీం సాయంతో వీల్ చైర్లో విమానాశ్రయం లోపలికి వెళ్లారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. రెండో రోజు సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. మరో 2 రోజులు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ రావడానికి సిద్ధమవుతుంది. తెలంగాణలోని ఒక గ్రామంలో జరిగే కథగా నిర్మితమైన ఆ సిరీస్ పేరే కోబలి. ఒకప్పుడు ఇదే టైటిల్తో త్రివిక్రమ్, పవన్ సినిమా చేయాలి అనుకున్నారు, కానీ కుదరలేదు. కోబలి టైటిల్తో రూపొందిన ఈ సిరీస్లో నటుడు రవి ప్రకాష్ ప్రధానమైన పాత్రను పోషించారు. రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఈ కథ కొనసాగనుంది. 2 గ్యాంగ్ల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రధానంగా నడుస్తోంది. రేవంత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్గా ఈ సిరీస్ నుంచి వదిలిన ట్రైలర్ అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఎక్కడ చూసినా అంతా స్వార్థం, ద్వేషం, అందువలనే యుద్ధాలు జరుగుతున్నాయంటూ హీరో వేట కొడవలితో విరుచుకుపడటం చూపించారు. యాంకర్ శ్యామల, రాఖీ సింగ్, జబర్దస్త్ నవీన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల నటించిన వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో సరైన సక్సెస్ అందుకోవడం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వరుస ప్రాజెక్టులు ఓకే చేశారు. ఆయన కథానాయకుడిగా రామ్ తీసిన దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాగశౌర్య పుట్టినరోజును పురస్కరించుకొని ఈ చిత్ర బృందం టైటిల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్రానికి బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే టైటిల్ను ఖరారు చేశారు. యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా విభిన్నమైన కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. శౌర్య యాంగ్రీ లుక్లో కనిపించారు. వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ స్వరాలు అందిస్తున్నారు. మరోవైపు నాగశౌర్య హీరోగా పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి, నడుమ మురారి చిత్రాలు ఉన్నాయి. సన్నీ డియోల్ కథానాయకుడిగా అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గదర్ 2 పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అంచనాలను మించి విజయం సాధించింది. 60 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఫలితంగా దీనికి సీక్వెల్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనిల్ శర్మ తాజా చిత్రం
వనవాస్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గదర్ 3 గురించి అప్డేట్ పంచుకున్నారు. అలాగే గదర్ 3లో నానా పటేకర్ విలన్గా కనిపిస్తారనే వార్తలపై స్పందించారు. గదర్ 3 ఖచ్చితంగా ఉంటుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను వనవాస్తో బిజీగా ఉన్నాను. ఇది విడుదలైన తర్వాత గదర్ 3ని ముమ్మరం చేస్తాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. నేను నానా పటేకర్తో దీనిపై చర్చించాను. అతడు ఈ ప్రాజెక్టులో భాగం కావచ్చు, లేదంటే అతడి కోసం ఓ పాత్రను సృష్టించడానికైనా నేను సిద్ధమే అన్నారు. గత ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్స్గా నిలిచాయి అమరన్ కా. టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కా. 1970s ఆంధ్రప్రదేశ్లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 31న గ్రాండ్గా విడుదల హిట్ టాక్ తెచ్చుకుంది. మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం అమరన్ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో గ్రాండ్గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రీమియర్ కానున్నాయి. అమరన్ తెలుగు వర్షన్ స్టార్ మా ఛానల్లో సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీమియర్ కానుండగా కా సినిమా సాయంత్రం 6 గంటల నుంచి ఈటీవీలో ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలు మరి టీవీలో ఎలాంటి టీఆర్పీ రేటింగ్ నమోదు చేస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. బాబీ సింహ వేదిక, అనుష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రజాకార్. ఈ చిత్రాన్ని సమర్వీర్ క్రియేషన్స్ LLP బ్యానర్ పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. గతేడాది థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న రజాకార్ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ఆహా OTTలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ డేకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా తీస్తే నాకు కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి అని కూడా తెలిసి కూడా నేను తీశాను. ఎందుకంటే మనము మన జీవన కాలంలో సమాజం కోసం ఏం చేశామనేది మనం ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ప్రశ్నించుకుంటాం. కుటుంబం కోసం, మనం పుట్టిన ప్రాంతం కోసం, మనం జీవిస్తున్న రాష్ట్రంలో కానీ దేశం కోసం కానీ నేను ఏం చేశానని ఏదో ఒక రోజు మనకు వయసు అయినా కానీ వయసు అవుతున్న సమయంలో మనం మనని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం, ప్రశ్నించుకుంటాం. నాకు ఆ ప్రశ్న 60వ సంవత్సరంలోనే వచ్చింది. దానికి అనుగుణంగానే దేన్ని కూడా లెక్క చేయకుండా 1106 థ్రెట్స్ వచ్చినాయి. ఎంతవరకు అంటే ఇంటి వాళ్ళందరినీ లోపల పెట్టి కాల్ చేస్తాం, వెనక తాళం వేసి ముంగట తాళం వేసి ట్యాంకర్ తీసుకొచ్చి పైపుని తీసుకొచ్చి లోపల ఇంటి లోపలికి చొచ్చి మొత్తం పెట్రోల్ పోసి కాలబెడదాం అంటే కూడా దమ్ముంటే కాలబెట్టండి, దమ్ముంటే దగ్గరికి రండి అని చెప్పిన ధైర్యంతో నేను ముందుకు పోయినా. నిజంగా ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మా డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చూసిన తెర మీద చూసిన ఆ కథ అన్నది ఆయన 10 ఏళ్ల కష్టం అండి. మనం చాలా ఈజీగా ఏం జరిగిందన్నది ఒక 2 లేకపోతే 2.5 అవర్స్లో మనం తెలుసుకోగలుగుతున్నాము. కానీ దానికి వెనక ఆయన పడ్డ కష్టం, ఆయన దానికోసం తీసుకున్న శ్రమ, కూర్చొని ప్రతీది ఆల్మోస్ట్ లైక్ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒకటి వెనక ఒకటి ఏం జరిగింది, దీంట్లో ఉన్న నిజాలు ఏంటి. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి కథలు ముందు తీసుకొచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఏమంటారు వర్గానికి మాత్రమే న్యాయం జరిగేటట్టు చూపించకూడదు. నిజం ఏదైతే జరిగిందో ఆ నిజాన్ని కళ్ళకు కట్టినట్టు నిజంగా చూపించాలి అన్న ఒక తాపత్రయంతో మా డైరెక్టర్ గారు అక్కడ ఏదైతే జరిగిందో అదే తీసుకొచ్చారు తెర మీదకి. సో ఎందుకంటే ఇందులో మీరు మూవీ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. చాలామంది తప్పర్థం పడతారు. ఏంటంటే ఇది ముస్లిమ్స్కి వ్యతిరేకమైన మూవీ, హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఉన్న గొడవల గురించి. ఎస్, ఆ గొడవల గురించి మనం చూపిస్తున్నాము, కానీ ఏదైతే జరిగిందో అది చూపిస్తున్నాం. ఇందులో ఒక ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ అక్కడ జరిగేటువంటి దాని మీద అంతా అంటే రజాకర్స్ ఏదైతే చేస్తున్నారో దాని మీద పోరాటం చేసేటువంటి ఒక ముస్లిం క్యారెక్టర్ కూడా పెట్టారు. అండ్ మూవీలో కూడా చూసారంటే 6th నిజాం అయినటువంటి మెహబూబ్ అలీ ఖాన్, ఆయన క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి పనులు చేశారు ఈ సమాజానికి అనేది కూడా చూపించుంటారు. అంటే ఎవరిని కించపరచడానికో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ మూవీ తీయాలన్న థాట్ అయితే లేదు మా డైరెక్టర్ గారికి. కానీ ఈ ఒక పోరాటం అన్నది
తప్పకుండా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళి చేరాలి, వాళ్ళకి తెలియాలి. సో ఈ ఒక ప్రయాణంలో మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ తప్పకుండా మనం ఎందుకు చూడాలి. ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే థియేటర్లకు వెళ్ళే ఆడియన్స్ ఇప్పుడు తక్కువైపోయారు. అక్కడ దాకా వెళ్ళి ఒక ఫ్యామిలీని తీసుకువెళ్ళాలంటే వాళ్ళ పక్కన ఉన్న కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అదన్నీ క్యాల్కులేట్ చేసుకొని చాలామంది వెళ్ళడమే మానేశారు. కానీ ఇలాంటి ఒక మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు ఇంకా చాలామందికి వెళ్ళి చేరేటువంటి అవకాశం ఉంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ పర్టికులర్గా ఎందుకు ప్రతి ఒక్కరూ చూడాలని నేను మనవి చేసుకుంటున్నానంటే, మనం ఏ నేల మీద అయితే బ్రతుకుతున్నామో, ఏ గడ్డ మీద అయితే కాళ్ళు తొక్కి నడుస్తున్నామో ఆ గడ్డకున్న చరిత్ర మనకు తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే ఈ గడ్డ మీద బతికే అవకాశం కానీ అర్హత కానీ మనకెవరికీ లేదు. ఈ చిత్రాన్ని రజాకార్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారి ధైర్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి ఆయన ధైర్యం ఒకటే కాదు, ధనత్యాగం కూడా ఎక్కువ పెట్టారు. అయినప్పటికీ వెనుకాడక ఎన్నో అవరోధాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, థ్రెట్స్ వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడికి వేయకుండా ఎంతో ధైర్య సాహసంతో ఈ సినిమా నిర్మించారు అద్భుతంగా. దానికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఫస్ట్ టైం ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు తెరకు ఆయన అందించారు. డెబ్యూ మూవీగా ఆయన ఈ సినిమా చేసినప్పటికీ ఆయన అనుభవం అంతా కూడా ఈ చిత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మరుగున పడిన చారిత్రక నిజాలని, దారుణాలని ఆయన పరిశ్రమించి, పరిశోధించి, పరిశీలించి 10 ఏళ్ల పాటు కృషి చేసి ఒక అద్భుతమైన చిత్రరాజ్యంగా దీన్ని మలిచారు. ఈ చిత్రంలో నా పాత్ర విష్ణూరి దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డి. ఎవరైతే రజికొల తిలకం వీర మహిళ ఐలమ్మని ఏందే లంజే నాకెదురు తిరుగుతావే అని ఛాతీ మీద తన దుర్మార్గపు పాత్ర పోషించా. ఆవిడ కూడా అన్నా మీరేమి నేను తగులుతుందేమని భయపడి మేడం ఫీల్ అవుతుందంటే తనన్నా పర్వాలేదని చెప్పాను. ఆవిడతో స్నేహంగాను పాత్ర పట్ల ఆవిడ ఉన్న కమిట్మెంట్ తోటి నిజంగా నా కాలు వెళ్ళి ఆవిడకి బాడీ తగిలింది, వెళ్ళి ఆవిడ వరికుప్ప పడుతుంది. అలాంటి దుర్మార్గపు పాత్రలో బాగా చేశారని నా మంచి పేరు వచ్చింది. కానీ నేను మంచివాడిని అండి, నా మొహం చూస్తే ఎవరు నమ్మరు, బట్ మంచివాడిని. ఆ పాత్రని నాకు అందించిన ఏటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను వద్దని తప్పించుకుని తిరిగినా సరే ఈ సినిమా చేద్దామని నా ఎంటబడి నన్ను పీల్చి పిప్పి చేసి ఈ సినిమా తీయించి ఈ చరిత్రని ముందు తరాలకు చూపిస్తూ నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు. మా రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అవ్వకముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా థ్రెట్స్ వచ్చినాయి, చాలా వార్నింగ్స్ వచ్చినాయి. ఇవన్నీ సెకండరీ. సినిమా రిలీజ్ అయ్యి తెలుగుతో పాటు హిందీలో, మరాఠీలో, మిగతా సౌత్ లాంగ్వేజెస్లో చాలా బాగా వెళ్ళింది. తర్వాత ఆ టైంలో మేము హిందీలో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఓటీటీకి లేట్ అయింది. తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దామనుకున్నాం. దాదాపు 18 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఈ సినిమా సెలెక్ట్ అయింది. ఇండియన్ పనోరమా అవార్డు దక్కించుకుంది. IFFI ఇఫీ గోవాలో బెస్ట్ ఇండియా డెబ్యూట్గా నమోదైంది. అక్కడ బెస్ట్ డైరెక్టర్ నామినేట్ అయింది. దాంతోపాటు అయోధ్య ఇంటర్నేషనల్ ఫెస్టివల్, వింధ్యా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, విశాఖ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, మైసూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, గోవా ఇఫీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, తమిజ్ గమ్ అని అదొకటి ఏదో ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, చెన్నైది. ఇలా
దాదాపు 15 ఫెస్టివల్స్లో నామినేట్ అయింది. 14 ఫెస్టివల్స్లో, అంటే విశాఖ వాళ్ళకి స్క్రీనింగ్ లేదు, 14 ఫెస్టివల్స్లో ఈ సినిమా స్క్రీనింగ్ అయింది. కొన్ని ఇతర దేశాల నుంచి దాదాపు 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ సినిమాని చూసి అప్రిషియేట్ చేశారు గోవాలో. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.